హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లారపు కిషన్ బ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ అలానే కోరుకుంటున్నాను. ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను అండి. ఏంటి చూస్తుంటే ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా? మేమైతే పాలకుర్తికి వచ్చాము అండి. వరంగల్ డిస్టిక్లో ఎవరికైనా తెలుసండి, అంత ఫేమస్ అనమాట పాలకుర్తి. తొర్రూరు దగ్గరలో ఉంటుంది ఇదైతే. పాలకుర్తి సోమేశ్వర ఆలయంకి అయితే వచ్చాము అండి. అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామికి అభిషేకం అయితే చేశాము. చేశాక మాకు ఒక మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకుందాము అని చెప్పేసి మేమైతే వచ్చాము అండి. అనుకోకుండా వచ్చాము, అన్నీ అయితే అలా జరిగిపోయాయి అన్నమాట. ఏంటి అంటే పాలకుర్తికి వచ్చినప్పుడు అమ్మ మొక్కిందంట, బాబు పుడితే అఖండ దీపం ఎత్తుతా అని చెప్పేసి మొక్కిందంట. గండ దీపం ఎత్తుతా అని చెప్పేసి ఆ దీపం కోసం అని చెప్పేసి మేము అన్నీ చేస్తున్నామండి. దీపాన్ని తయారు చేసి అది తల మీద పెట్టుకొని వెళ్ళాలి అనమాట. పైనకి వెళ్ళాలి యాక్చువల్లీ, కాకపోతే అక్కడ పెయింటింగ్ అవన్నీ ఇస్తున్నారు. అఖండ దీపం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. అక్కడైతే కిందనే పెట్టండి అని చెప్పేసి అన్నారన్నమాట. దేవుని సన్నిధిలో నుంచి అలా అయితే మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ దీపాన్ని అయితే అక్కడ సమర్పించాము. ఇక్కడ స్వామివారు కొండపై ఉంటారు, అలాగే గుహలో అయితే ఉంటారు అండి. స్వామివారిని ఫస్ట్ మొదటిగా గణపతిని దర్శించుకున్నాక తర్వాత సోమేశ్వరుని దర్శించుకుని పక్కనే ఉన్న గుహలో అయితే లక్ష్మీనరసింహ స్వామి అయితే ఉంటాడు అండి. ఆ స్వామిని కూడా దర్శించుకున్నాక ఇలా ఏమైనా మొక్కులు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు అండి. ఇక్కడైతే స్వామివారు స్వయంభూగా వెలిశారు. అలాగే ఇక్కడ దర్శనం అయిపోయాక మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుహల నుంచి అయితే పైకి వెళ్తారు, కానీ మేమైతే అంత సాహసం చేయలేదండి. మెట్ల నుంచి అయితే పైన అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని కొంచెం నూనె తీసుకెళ్తే అక్కడ అఖండ జ్యోతిలో కొంచెం నూనె పోసి అక్కడ దర్శించుకొని రావచ్చు అండి. ఇన్ని రోజులకు మా మొక్క అయితే తీరింది అండి. కార్తీక మాసం కదా, రష్ అయితే చాలా ఉన్నారు. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఆల్.